ఇండియన్ వింగ్స్ ఎగ్జిబిషన్ అంటే లోపలికి వచ్చిన 25 రకాల గాలి మోటార్లు ఉన్నాయంటే చూద్దామని వస్తే మొదలు ఎయిర్ ఇండియా అంటే ఇది చాలా పెద్దగా ఉన్నది. ఇడికేం చాడదాకా ఉన్నది చూడండి. దీని రెక్కలే చిన్న పెద్దగా లేవు. రెక్కల కిందనే బాగానే మంది నిలబడవచ్చు. గంతగానం పెద్దగా ఉన్నాయి. దీని పక్కకు బోయింగ్ అంట, అది ఇంకా చాలా పెద్దగా ఉన్నది. ఈ చిడీలన్నీ ఎక్కి దిగాలన్నా అంటే కింద బండ్లు గిట్లా పెట్టిండ్రు చిడీలకు. ఆ రెక్కల కింద దాని పంక చూడండి, చిన్న పెద్ద పంక లేదు, మస్తు పెద్దగా ఉన్నది. మన పెళ్ళిళ్ళలో దావతులలో పెడతారు కదా పెద్ద పెద్ద పంకలు, అవి అంతకన్నా పెద్దగా ఉన్నది. అది మొదలున్న ఈ పెద్ద విమానము వీడికెంచి ముందుకు సాగి వస్తే రెండోది పెట్టిండ్రు. దీని పేరు బోయింగ్ అంట. ఇది చిన్న పెద్దగా లేదు. ఇగో వీడికెంచి షురు చేసి ఆడదాకున్నది. మన ఊళ్ళల్లో అయితే 4-5 ఇండ్లు వేయచ్చు ఆడికిడికి. ముదుగా కిరాయిలకి ఇచ్చుకుంటే మస్తు జాగా, అంత జాగా పట్టింది. దానికి కొంత పెద్దగా ఉన్నది. బండి ఆగుతుంది కదా, విమానం ఆగినప్పుడు అగో 1 2 3 4 5 6 1 2 3 4 5 6 12 పయ్యలు ఉన్నాయి దీనికి. మంచి భూమి మీద వచ్చి ఆగనికే 12 పయ్యలతో ఆపుతున్నారు. బాగానే ఉన్నది. మళ్ళీ ముందుకు గిట్లు ఉన్నట్టున్నాయి పయ్యలు. చూద్దాం పండి. ఇవి 2 పయ్యలు, ఎంటకు 12 పయ్యలు. మొత్తం ఆడికి చిన్న పెద్దగా లేదు ఈ బండి. ఇట్లా చూస్తే నేను కనబడుతున్నా. బండి అట్లా చెక్కున మెరుస్తున్నది, మంచిగా ముద్దుగా దుడిచినట్టున్నారు. మనం కనబడుతున్నాం మీదికి, అంత మంచిగా ఉన్నది. దుమ్ము గిమ్మ ఏం లేకుండా మంచిగా పెట్టినరు. ఇదేమో గాళ్ళకి ఎగిరినప్పుడు పెద్ద పెద్ద పంకలు ఉన్నాయి అక్కడొకటి ఇక్కడొకటి. మొదలైతే బుడ్డ అని చూసుకొని పోదాం పండి. మళ్ళీ ఇవి చూస్తే మళ్ళీ బుడ్డవి చూడడానికి టైం దొరకదు మనకు. నడవండిగా పెద్ద 2 పెద్ద గాలి మోటార్లను చూసినాక ఒక బుడ్డ గాలి మోటార్ ముద్దుగా ఉన్నది. అది దీని అమ్మాయిగా ఇది మన ఇంటెనక కూడా పెట్టుకోవచ్చు. గంత మంచిగా ఉన్నది. చూపిద్ద పాండి. దీనికి 2 పయ్యలు ఉన్నాయి. కిందికేంచి చూస్తే ఆడ 2 పయ్యలు ఉన్నాయి, ముందట 2 పయ్యలు ఉన్నాయి. మొత్తం 6 పయ్యలు ఉన్నాయి. పెద్దగా ఉన్నది. ఇది ఇవతలకొకటి అవతలకొకటి నడిమిట్లో ఒకటి. వీళ్ళకి లోపలికి పోయి చూడొచ్చు అంట. ముద్దుగా రెక్క కిందకెళ్ళి పోతున్నా. గాలి మోటార్ రెక్క కింద ఉంది ఇప్పుడు నేను. ఇక చిన్న పెద్దగా లేదు ఆడికిడికిగో. 2 చేతులు పెట్టినా కూడా అంత పెద్దగా ఉన్నది. ఇది ఇడికిడికిగో ఇడికెళ్ళి షురు చేసి ఆడదాకా చాలా పెద్దగా ఉన్నది. ఇవతల బందుకు వస్తే ముద్దుగా 1 2 3 4 సీడీలు ఉన్నాయి. అసలు లోపల ఎట్లున్నది, ఎట్లా కూకుంటారు, ఎంతమంది ఉంటారు, ఇంట్లో ఎంతమంది కూకోవచ్చు, ఎవరు నడిపిస్తారు, ఏం కథ అన్నీ చూస్తాం పండి. ఇలా ఏకిపోనికి 4 మెట్లు ఉన్నాయి. మెట్లెక్కి పోదామండి. 1 2 3 4. మన ఊళ్ళల్లో పూరి గుడిసెలు ఉంటాయా, దాంట్లో దిగ్గున పోవద్దు, జర నెత్తు వంచుకొని పోవాలి. అట్లా ఇక్కడ కూడా చిన్న తలుపు ఉన్నది. ఈ తలుపులకెళ్ళి పోవాలంటే నిమ్మలంగా పోవాలి. ఓఎం ఇళ్ళకి పోయినాక చిన్న పెద్దగా లేదు. ఇది వీళ్ళకి లోపలికి వచ్చి చిన్నగా వంగితే ఇగో 1 2 3 4 5 6 సీట్లు ఉన్నాయి.